హాయ్ హలో అండి, అంత బాగున్నారండి? వీడియోలు చాలా లేట్ అయిపోయిందండి. కారణం నాకు జరిగిన సర్జరీ వల్ల ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను నేను. ఈ వీడియోలు అంతకుముందు తీసినవండి. వాటిని వెతుక్కుని ఇప్పుడు మీకు అప్లోడ్ చేస్తున్నాను నేను. ఈ సర్జరీలో నాకు వింతైన అనుభవం ఎదురైందండి. అది ఎలా అంటే మొత్తు డాక్టర్ వల్ల. మనకు సర్జరీ చేయబోయే ముందు మొత్తు డాక్టర్లు పర్మిషన్ ఇవ్వాలి కదండి. అలాగే ఆ పర్మిషన్ కోసం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. నేనే కాదండి, అక్కడ ఒక 10 మంది దాకా ఉన్నారు. వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద అందరూ ఉన్నారండి. నాకు ఎదురైన అనుభవాన్ని మీతో పంచుకోవాలి అన్న ఉద్దేశంతో, ఎవరికైనా ఒక్కరికి ఉపయోగపడుతుంది కదా అనే ఉద్దేశంతో వీడియో పెడుతున్నాను నేను. రేపు చేస్తారనగా ఈరోజు మొత్తు డాక్టర్ గారు పర్మిషన్ ఇవ్వడానికి పేషెంట్లను అడిగే ప్రశ్నలు చాలా వింతగా అనిపించాయి నాకు. మీకు సర్జరీలు ఏమైనా జరిగాయా అని అడుగుతారు. మీరు దగ్గులాంటి ఏమైనా 6 నెలలు మెడిసిన్ వాడారా? మీకు ఎప్పుడైనా ఫిట్స్ వచ్చాయా? దానికి మందులు వాడారా? మీకు పక్షవాతం లాంటిది ఏమైనా వచ్చిందా? దానికి మందులు వాడారా? కాళ్ళవాపులు ఏమైనా ఉన్నాయా? మీరు పెట్టుడు పళ్ళు ఏమైనా పెట్టించుకున్నారా? ప్రస్తుతం నోట్లో కదులుతున్న పన్ను ఏమైనా ఉందా? పాము కానీ తేలు కానీ కరిచిందా? దానికి మందులు వాడారా? మీకు ఏదైనా మెడిసిన్ వాడినప్పుడు ఎలర్జీ వస్తుందా? మీకు కరోనా వచ్చిందా? వస్తే ట్రీట్మెంటు హాస్పిటల్లోనా ఇంటిలోనా? మీరు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారా? నోరు తెరిచి నాలుగు చాపండి. తెరిచిన నోట్లో నిలువుగా 3 వేళ్ళు పెట్టండి. కింది పంటితో పళ్ళతో పై పెదవిని కొరకండి. కళ్ళు బాగా పైకి చూడండి. మీరు వైశాస శెట్టిగారా కోమట్ల? దీర్ఘకాలిక మెడిసిన్ ఏమైనా వాడుతున్నారా? హార్ట్కి సంబంధించిన బ్లడ్ పలచబడే టాబ్లెట్స్ ఏమైనా వాడుతున్నారా? వాడుతుంటే మాత్రం మనం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి 5 రోజులు ఆ టాబ్లెట్స్ వాడకుండా ఉంటేనే సర్జరీ చేస్తారండి డాక్టర్ గారు కూడాను. అప్పుడే మనకి పర్మిషన్ కూడా ఇస్తారు సర్జరీకి మొత్తు డాక్టర్ గారు. గుండెకి సంబంధించిన టాబ్లెట్స్ వాడేవాళ్ళు 5 రోజులు ముందుగానే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆ టాబ్లెట్స్ మానేసాము అనే నమ్మకం కలిగితేనే వాళ్ళు సర్జరీ చేస్తారు. అప్పుడే మొత్తు డాక్టర్ గారు పర్మిషన్ ఇస్తారు. కానీ నాకు మొత్తు డాక్టర్ గారు లాస్ట్లో అడిగిన ప్రశ్న నాకు కొంచెం తేడాగా అనిపించి డాక్టర్ గారిని అడిగాను. ఏంటి సార్ మీరు క్యాస్ట్ గురించి అడుగుతున్నారు అని అడిగాను. దానికి డాక్టర్ గారు అద్దిరిపోయే సమాధానం ఇచ్చారు. అది మీరు కూడా వింటారని మీతో షేర్ చేసుకుంటున్నాను. శెట్టిగారన్నా వైశ్యాసన్నా కోమట్లన్నా ఒకటే క్యాస్టు. కానీ ఈ క్యాస్టు ఈ దేశంలో ఎక్కడ ఏ చోట ఉన్నా కానీ డిఎన్ఏ మాత్రం ఒక్కటే ఉంటుందంట. అంటే ఆ డిఎన్ఏ ఉన్న వాళ్లకు మెడిసిను మత్తు మందు ఇచ్చేటప్పుడు వేరుగా ఉంటుందంట. అందరికి ఇచ్చేలాగా మత్తు మందు ఇవ్వకూడదమ్మా, అలా ఇస్తే డేంజర్ అవుతుంది. అందువల్ల మేము దాన్ని స్పెషల్గా అడుగుతాము. అందరికీ ఇచ్చేలాగా వీళ్లకు మత్తు ఇవ్వకూడదు కాబట్టి అలా క్యాస్ట్ గురించి అడుగుతాము మేము అన్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క అనుభవం మనకు ఎదురవుతూ ఉంటుంది. అలా నలుగురితో పంచుకుంటే ఏమైనా ఉపయోగపడుతుంది కదా, నలుగురిలో ఒక్కరికైనా అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో పెడుతున్నాను. మీకు కూడా ఎదురైన సంఘటనలు ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రము ఒక కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నాకు లైకులు కామెంట్లు చాలా తక్కువగా వస్తున్నాయండి. ఎందుచేతనో తెలియడం లేదు. వీడియో ఆన్ చేయంగానే ఒక్క లైక్ చేయడం ఏమంత కష్టమండి. మీకు తోచిన చిన్న కామెంటు మాకు అది ఎంతో ఉపయోగపడుతుంది కదా. ఒక వీడియో పెట్టాలంటే చాలా కష్టమేనండి మాకు కూడాను. కష్టపడితేనే వీడియో వస్తుంది. మొత్తు డాక్టర్ గారు చాలా ధైర్యం చెప్పారు. వాళ్ళు ఎలా మొత్తిస్తారో కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ధైర్యంగా చెప్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.